హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. నవోదయ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇది లేటెస్ట్ సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి దాదాపుగా 654 జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29 వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. 5వ తరగతి పూర్తయిన వాళ్ళు లేదా ఈ ఏడాది అదే క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా అర్హులు. ఏపీలోను మరియు టీజీలో పలు రాష్ట్రాలలో ఈ ఎగ్జామ్ ని డిసెంబర్ 13న నిర్వహించబోతున్నారు. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష అయితే నిర్వహిస్తారు. మరి దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి cbseit.rscil.gov.in. దీనిలో మీకు అప్లికేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా అప్లై చేసుకోవడానికి జూలై 29 అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోండి. మరి ఏమేమి రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటాయి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో అయితే చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్. ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వాల్వ్స్ ఓన్లీ సింగిల్ స్టేజ్ అయితే ఉంటుంది. ఒక అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి షుడ్ అప్లై, జనరల్ క్యాండిడేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కీప్ ద ఫాలోయింగ్ స్కాన్డ్ కాపీస్ అనేవి మీరు రెడీ చేసుకోవాలి. క్యాండిడేట్ సిగ్నేచర్, తర్వాత పేరెంట్స్ సిగ్నేచర్ అవసరం అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ కూడా అవసరం అయితే ఉంటుంది. కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ, ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ కేటగిరీది ఇది జనరల్ ఓబీసీ కింద అప్లై అయితే చేసుకోవాలి. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇంకా అప్లికేషన్ లో మ్యాండేటరీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఆల్రెడీ పాస్ అయినటువంటి 5th ప్రయర్ సెషన్ కి సంబంధించినటువంటివి, తర్వాత ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్ లో అయితే దొరుకుతాయండి. ఈ వెబ్సైట్, ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ అయితే క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా వెబ్సైట్ అయితే నేను ఇస్తాను. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి విల్ బి కమ్యూనికేటెడ్ లాటర్, అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ డేట్స్ లో ఉన్నాయి అనేది మీకు అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. ఇదండి ఇన్ఫర్మేషన్. లేటెస్ట్ సమాచారానికి ఛానల్ కి టచ్ లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరింత ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయండి. థ్యాంక్ యూ.